బానోత్ యశోద సార్. చివెంల మండలం నాది. చివెంల మండలంలో అకౌంటెంట్ పోస్ట్ మినీ గురుకులంలో అకౌంటెంట్ పోస్ట్కి నేను అప్లై చేసుకున్నా సార్. హెడ్ ఆఫీస్లో ఆర్డర్ కాపీ నా పేరు మీద ఆర్సీఓ ఆఫీస్కి వచ్చింది సార్. మే నెలలో జాయినింగ్ లెటర్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరు మీద 7 నెలల్లో తెప్పించుకొని ఇచ్చారు సార్. ఆమె పేరు జే సాయి ప్రత్యూష్ సార్. నేను పలుమార్లు కలెక్టర్ సార్ని కలవడం కూడా జరిగింది సార్. కానీ ఇక్కడ ఏం న్యాయం జరగట్లేదు సార్. నాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు మా దగ్గర కూడా డబ్బు విషయం గురించి వచ్చింది సార్. కానీ మేము రెస్పాండ్ కాలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది వాళ్ళకి ఇచ్చేది సార్. డబ్బుల గురించే వాళ్ళ దగ్గర డబ్బులు నుంచి నాకు మెమో వచ్చింది సార్. మెమో కాదమ్మా ఆర్డర్ వచ్చింది సార్. ఆర్డర్ కాపీ వస్తే అది 2-3 నెలలు ఆర్సీ ఆఫీస్ దగ్గరనే ఆపిరు సార్. అక్కడ ఆపి 7 నెలలు ఆమె తెప్పించుకొని వారం రోజులు ఆమె జాయినింగ్ లెటర్ ఇప్పించారు సార్. అంటే ఆమెకు ఎందుకు ఇవ్వకూడదు, మీకు ఎందుకు ఇవ్వాలి? నాకు బీకామ్ క్వాలిఫికేషన్ ఉంది సార్. దానికి సంబంధించిన బీకామ్ క్వాలిఫికేషన్ ఉంది నాకు ఉంది సార్. వాళ్ళు ఏమంటారు, ఎక్కువ హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం మేము అంటారు. కానీ దానికి బీకామ్ ఉంటే సరిపోతుంది సార్. నేను పెట్టుకున్న దానికి బీకామ్ ఉందని నేను పెట్టుకున్నా. నేను లోకల్ క్యాండిడేట్ సార్. నాన్ లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్స్ మొత్తం మార్చి తీసుకొచ్చి ఇటు జాయిన్ చెప్పించారు సార్. అంటే లోకల్ ప్రూఫ్ పెట్టి ఎక్కడ నుండి పెట్టిర్రు? చివెంల మండలం నుంచి పెట్టారు. అసలు ఎక్కడ ఆమెది తల్లి గారి ఊరు ఆత్మకూరు ఎస్ మండలం సార్, దుబ్బతండ. అత్తగారి ఊరు పాలకీడు మండలం శూన్యం పాడతండ సార్. అక్కడ నుంచి ఈ 2 మంత్స్ టైంలో ఆమె అడ్రస్ చేంజ్ చెప్పించి ఆర్డర్ కాపీ తెప్పించి ఆమెను జాయిన్ చెప్పించారు సార్. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అన్ని ఇచ్చిరా మీరు? నా దగ్గర ఉన్నాయి సార్. కలెక్టర్ సార్కి ఇచ్చినాం, హెడ్ ఆఫీస్కి ఇచ్చినాం. మళ్ళీ నాకు న్యాయం కావాలి సార్. నా జాబ్ నాకు కావాలి. నాకు న్యాయం కావాలి. నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం చేయగలరు మీరు. ఎవరు దీంట్లో కీలక పాత్ర? జాను నాయక్ సార్ని పలుమార్లు కలిసినాం సార్. ఎన్నిసార్లు ఏంటిది ఆయన? ఆర్సీఓ సార్ ఎన్నిసార్లు కలవడానికి పోయినా ఆయన కలవలేదు సార్. రెస్పాండ్ కాలేదు. మా విషయంలో కొంచెం కూడా రెస్పాండ్ కాలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అమౌంట్ విషయం మా దగ్గర తీసుకొచ్చేసరికి మా అమౌంట్ ఎందుకు ఇవ్వాలని మేము రెస్పాండ్ కాలేదు సార్. ఆ తర్వాత మమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి సార్.